ఇక మరి ఇయ్యాల మీ నర్సయ్య తాత రామసక్కని ముచ్చట మీ చెవులో వేద్దామని వచ్చిండు. ఏడా ఇక ఇస్త్రీ డబ్బా ఏదో పొట్టకూటి కోసం బతికెళ్ళ తీసుకునే శ్రామికుల దగ్గర గదే కుటుంబంలో పుట్టి పాత నల్లగొండ జిల్లా నుంచి గంధమల్ల ఊళ్ళే పుట్టి పెరిగి నీ దండం పెట్టి ఇంతింత ఇవాళ తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా కొలువెక్కి వామ్మ మొయ్యిన మూత మోగిస్తుండ్రులో రేవంతమయ్య నచ్చి మెచ్చి ఆయనకు పదవి అంటగట్టిండట. ఇక ఏంది కావచ్చు మరి ఇవాళ ఆయన ఎవరు ఏంది ఏం కథ అంటే ఇటికాల పురుషోత్తం. ఇక ఇటికాల పురుషోత్తం సారు చరిత్ర ఇవాళ మా తాత ముంగటేసుకుండు ఏంది ఏం కథ అని అనుకుంటుర్రా? ఆయన నేటి నిజాలు అని చిన్న చిన్న కవితలు పద్యాలు పాటలు రాసి జనాలను మేల్కొల్పే విధంగా సమాజంలో మార్పుకై కంకణం కట్టుకొని కథ నడిపిస్తుండట. అందుకనే పసి పట్టి సారు దగ్గరికి పోయినా కానీ సారు వాంబు చిన్న సన్నగా లేదు కథ, ఆడ మొత్తం జాతరే ఉంది, ఎట్ట చేయాలి నాకు టైం ఇస్తట్లేడు. సారు ఎట్ట చేయదు అంటే మళ్ళీ ఒకనాడు రా వాంబు, ఇక మళ్ళీ ఒకనాడు వస్తే మరి ఇలా నేను ప్రేక్షకులకు ఏం చెప్పాలి, నేను మీరు ఊరుకుంటారా? అందుకనే ఆయన రాసిన పుస్తకాన్ని పట్టుకొచ్చిన ఆ పుస్తకంలో ఇవాళ నేటి నిజాలు అనేది ఇలా యథార్థమైన ముచ్చటను మీ ముంగడికి తీసుకొస్తున్నా.